హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇక్కడ చూసారా మా పాప అయితే చేసిందనమాట ఇవి క్రాఫ్టింగ్. సో, లీవ్స్ ఎంత బాగున్నాయి కదా. సో, ఇక్కడ చూడండి అన్నీ 4 అయితే చేసింది. ఒకటి బ్లాక్, పింక్, వైట్ అండ్ పర్పుల్. సో, ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా ఆరలేదు, ఇవి ఆరబెట్టిందనమాట. ఇంకా కొద్దిగా చేతికి అంటుతున్నాయి. సో ఇంకా ఇంకోటి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి నా ట్రైపాడ్ ఇదొచ్చేసి మేబీ 5th వన్ అనుకుంటా. సో ఎన్నిసార్లు విరిగిపోతుంటాయంటే ఈ ట్రైపాడ్స్, అసలు వీటికి ఏం చేసినా అసలు సెట్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూసారా, అది హాట్ గన్ ఉంటుంది కదా, ఆ గన్తో కూడా నేను ఇక్కడ పెట్టాను. కానీ అసలు వేస్ట్ అండి ఆ హాట్ గన్ వచ్చేసి. ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఊడి వచ్చేసిందో. అయినా దీనికి ఏం పెట్టినా ఇది అయితే స్టిక్ అవ్వట్లేదు. ఇంకోటి వచ్చేసి ఇది సీల్ ఉంటుంది కదా, సో సీల్ ఉంటుంది కదా సీల్, సో అది కూడా పెట్టి చూశాను, అది కూడా వేస్టే. సో ఇక్కడ చూడండి అది కూడా యూజ్ అవ్వట్లేదు. ఇక్కడ 3 పెట్టింటే ఒకటైతే టోటల్గా ఊడిపోయింది, ఇంకోటి వచ్చేసి ఇక్కడ అయితే ఊడిపోయింది అనమాట. మరి ఇంకా దీన్ని ఏం చేయాలో. కానీ మొత్తం బాగానే ఉందండి. జస్ట్ ఇక్కడ నాకు ఇవి సపోర్ట్స్ మాత్రం పోయినాయి. ఈ సపోర్ట్స్ ఎలా నేను పెట్టాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేయాలి మరి బ్రెయిన్ యూస్ చేసి. సో ఈ లీవ్స్ చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా మొత్తం చెదలు పట్టాయని. సో ఇక్కడ డోర్ అయితే చేపిస్తున్నాము. బెడ్రూమ్ ఫ్రేమ్ మొత్తం తినేసాయండి టోటల్గా. అసలుకి చెదల్ని ఏం చేయాలో ఏమో కానీ మొత్తం ఇంకా అసలుకి ఈ విండోస్కి తర్వాత డోర్స్కి మొత్తం తినేస్తున్నాయి. చాలా అయిపోయాయి. చాలా ఎక్కువ మంది అంటే మా రిలేటివ్స్ ఇంట్లో కూడా ఉన్నాయంట. మొత్తము బట్టలు వేసింటే బట్టల దగ్గర నుంచి తినేస్తున్నాయంట. కార్డ్బోర్డ్స్ ఇంకా బట్టలు ఆరబెట్టింటే అవి కూడా తినేస్తున్నాయంట. వీటికి ఏమొచ్చిందో అసలుకి ఇంకా ఏం చెప్పాలి. మొత్తం అయితే ఇంకా ఫ్రేమ్స్ చూపిస్తాను వీడియోలో, కంటిన్యూస్గా అయితే వాష్ చేయండి. సో మొత్తము ఫ్రేమ్ మొత్తం అయితే తినేసాయి. అందుకని ఇప్పుడు ఇవి ప్లాస్టిక్ వస్తున్నాయంట ఈ డోర్స్. సో ఇంకా ప్లాస్టిక్ డోర్సే తెప్పించి అయితే వేపిస్తున్నాము ప్రజెంట్ అయితే. సో ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళైతే కార్పెంటర్స్ కట్ చేసుకుంటున్నారు మొత్తం. ఇంకా అసలు ఏం చేయాలండి వీటికి, ఏం మందు వేసినా అది టర్మినేటర్ అని మందు వస్తుంది కదా, అది వేసినా కూడా అసలు పోలేదన్నమాట. నేను విండోస్కి అక్కడ అయితే వేసాను, పోలేదు. ఇంకా అందుకని మూవ్ స్ప్రే ఉంటుంది కదా పెయింట్స్ది, అదైతే వేసాను. అప్పుడైతే కొద్దిగా తగ్గినట్టు నాకు అనిపించింది. ఇంకా వచ్చేసి మా అక్క లక్ష్మణ్ రేఖ గీసిన పోతాయి చూడు అని చెప్పింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గైస్. ఒకవేళ తక్కువ ఉంటాయి కదా, ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటాయి కదా, అప్పుడు లక్ష్మణ్ రేఖ అయితే గీసేయండి. లేదు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అన్నట్టయితే కనుక తప్పకుండా ఒకసారి స్ప్రే ఉంటుంది కదా పెయింట్స్ది, అదైతే తప్పకుండా ఒకసారి యూస్ చేయండి. అదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది కదా. సో ఒకసారి ట్రై చేయండి, మీకు యూజ్ అవ్వచ్చు మేబీ. సో ఇంకా ఇక్కడ చూడండి మొత్తం కట్ చేసుకుంటున్నారు. ఇది 10 years వరకు ఉంటుందంట. మరి ఆ తర్వాత పనికి వస్తుందో లేదో తెలీదు అంతా. సో ఆఫ్టర్ 10 years చూడాలి మరి ఏమవుతుందో. అంటే మాకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వుడెన్ డోర్స్ని కానీ విండోస్ని కానీ తినేస్తున్నాయండి ఇవి. జస్ట్ ఇప్పుడు కబోర్డ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మొత్తం పట్టేశాయి. ఎంత క్లీన్ చేసి ఎంత ఇది చేసినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ చూడండి టోటల్గా ఇంకా ఇక్కడ ఫ్రేమ్ అయితే సెట్ చేసి పెట్టారు ఇలా. ఇక్కడ కనిపిస్తుందా మీకు. ఇంకా సిమెంట్ పని చేసే అతను వచ్చి ఇంకా చెయ్యాలంట నెక్స్ట్ వర్క్ వచ్చేసి. వీళ్ళైతే ఇంకా కార్పెంటర్స్ ఇలా ఫ్రేమ్ అయితే చేసి పెట్టేశారు. సో ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో, మొత్తం ఇలా హోల్స్ లాగా అయితే ఉంది. నేను ఇది ఇంకా చూస్తున్నాను అనమాట. దీన్ని అయితే నేను టెస్ట్ చేస్తున్నాను, గీకి అదేమన్నా మళ్ళీ సాఫ్ట్గా ఉందేమో అని. సో ఇక్కడ చూసారా మొత్తం ఇలా తినేసాయి. సో చూడండి ఎలా అయిపోయిందో టోటల్గా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ
అక్కడైతే నేను మూన్ స్ప్రే అయితే కొట్టాను. ఇంక అప్పటి నుంచి అక్కడ నాకు చెదలు అయితే కనపడలేదు. మరి ఏమయ్యాయో తెలీదు. బట్ లోపల మొత్తం ఇంకా ఆల్మోస్ట్ మొత్తం తినేసాయి. ఇక్కడ చూడండి ఎలా అయిపోయింది అసలుకి. ఈ ఫ్రేమ్ మొత్తం ఇంకా వేస్ట్ అయినట్టే. అందుకని ఇంకా ఇలా కాదులే అని దీన్ని అయితే మార్చేస్తున్నాము. సో చూడండి అసలుకి ఆ సైడ్ మొత్తం గ్యాప్ వచ్చేసింది దీని మధ్యలో. ఆ సైడ్ ఉన్నది కూడా కనిపిస్తుంది. సో చూడండి